యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సి ఉంటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. సాధారణంగా పురుషాంగం మామూలుగా ఫ్లాక్సీ స్టేజ్ అంటే మామూలుగా అంటే ఏ రకంగా స్తంభం లేనప్పుడు 2 అంగుళాల నుంచి 4 అంగుళాల మధ్య ఉంటారండి. అందరు మనుషులు ఒకటే ఎత్తు, ఒకటే లావు, ఒకటే బరువు ఉన్నట్లుగా మనిషికి పురుషాంగం తేడాగా ఉంటుంది. 2 అంగుళాలు ఉండొచ్చు, 2.5 అంగుళాలు ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 3.5 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఉంటే అది మామూలు రెస్ట్ అంటే మీకు సెక్షువల్ కోరికలు లేవు, ఏమీ లేనప్పుడు అప్పుడు 2 ఇంచెస్ అని ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఇంతే 2 to 4 ఇంచెస్ రేంజ్లో ఉంటుంది. సెక్స్ పరంగా ప్రేరణ కలిగినప్పుడు అప్పుడండి రక్తం దూసుకెడుతుంది పురుషాంగంలోకి. సెక్స్కి మామూలుగా ఉండే రక్తం కంటే 8 రెట్లు రక్తం పురుషాంగంలోకి వెళుతుంది. ఆ పురుషాంగంలో రక్తం వెళ్ళినప్పుడు ఈ పురుషాంగం మామూలుగా 2 అంగుళాలు ఉన్నది 5 అంగుళాలు 6 అంగుళాలు అయిపోతుంది, లావు అవుతుంది, పొడుగు అవుతుంది. ఎందుకని వెళ్ళింది? మామూలుగా ఉండేటి రక్త ప్రసరణ కంటే 8 రెట్లు రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. సెక్స్ ప్రేరణ కలిగినప్పుడు, అంగం స్తంభించినప్పుడు అప్పుడు ఇలా ఉన్నది ఎంత లావు అవుతుంది, ఎంత పొడుగు అవుతుంది, 5 నుంచి 6 అంగుళాలు అవుతుంది. అది ఒకటి మాత్రం చూసి విచిత్రం అండి. 2 అంగుళాల పురుషాంగం స్తంభించినప్పుడు అది 5 కానీ 6 అంగుళాలు అవుతుంది చెప్పాం కదా. అదే 4 అంగుళాలు ఉన్నా సరే 4 అంగుళాల పురుషాంగం 8 అంగుళాలు అవ్వదు, 9 అంగుళాలు అవ్వదు, అది కూడా 5-6 అంగుళాలు అవుతుంది. అది శరీరంలో ఒక విచిత్రం అట. 2 అంగుళాల పురుషాంగం స్తంభించినప్పుడు కేవలం 6 అంగుళాలు అయితే అంటే రెట్టింపు 2 రెట్లు, 2 అలా 4 6 రెట్లు 6 అయింది వాడ రెట్టింపు అవుతుంది. 2 రెట్లు అవుతుంది, 2 రెట్లు అవుతుంది, 2 రెట్లు అవుతుంది. పురుష మాలో 2 అంగుళాలు ఉంది. కానీ 4 అంగుళాలు ఉండే పురుషాంగం కేవలం 1/3 పెరుగుతుంది. 1/3 ఎక్కువ పెరగదు. అంచేత కారణం ఏమిటి అంటే ఆల్రెడీ పురుషాంగం సాగిపోయి ఉంది. ఇప్పుడు ఇలాస్టిక్ ఇది ఉంటుందండి, ఒక ఇలాస్టిక్ నొక్కను, ఆ ఇలాస్టిక్ మామూలుగా ఒక ఏదో 5 అంగుళాలు నొక్కను ఇలాస్టిక్ సంబంధించింది. మీరు మంచి ఇలాస్టిక్ అనుకోండి, ఈ 5 అంగుళాలు లాగారనుకోండి అది 15 అంగుళాలు సాగుతుంది. అంటే దాని మంచి ఇలాస్టిక్ ఉంది. ముందుటి ఈ లాగితే 15 అంగుళాలు అయింది, 5 అంగుళాల్లో 15 అంగుళాలు అయింది, 20 అంగుళాలు. అదే ఆ 5 అంగుళాలు కూడా 10 అంగుళాలు సాగిపోయి ఉంది. ఒక లాగి వదిలేసారనుకోండి, లాగి వదిలిపెడితే అది లేకపోతే మొట్టంలో చెప్పి ఇదిగా ఉందనుకోండి, అది 10 అంగుళాలు అనుకోండి, 10 అంగుళాలు ఉంది, 30 అంగుళాలు అవ్వదు, అది కూడా 15 అంగుళాలే అవుతుంది. అంచేత పెద్ద పురుషాంగం చూడడానికి పెద్ద పురుషాంగం మామూలు దశలు పెద్దగా ఉంటే అంతకు 10 రెట్లు అవుతుంది అనుకుంటే తప్పు, అవ్వదు. ఇది ఈ శరీర శాస్త్రం అన్నమాట. అంచేత పెద్ద పురుషాంగం వాళ్ళకి పెద్దది అవుతుంది, చిన్న పురుషాంగం చిన్నదిగా ఉంటుంది మాట కరెక్ట్ కాదు. 2 స్తంభించినప్పుడు దాదాపు ఒకటే పరిమాణం ఉంటాయి. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.